ఉప్పు జీలకర్ర ధనియాలు. పచ్చి నిమ్మకాయలు కోసి రసం తీసి గింజలు పక్కకు లాగేసి ఆ కాయల్లో కొంచెం ఉప్పు పసుపు వేసి అవి మూడు ముందు కలిపి పక్కన పెట్టేసి దానిలో వచ్చేసి ఆవాలు జీలకర్ర పసుపు వేసి పచ్చి నిమ్మకాయలండి కోసి గింజలు పక్కకు లాగేసి ఆ పసరు పిండుకొని అప్పుడు నిమ్మకాయలు పసరు వేసి అలా దాంట్లో ఉప్పు కొద్దిగా పసుపు వేసి అట్లా ఒక్కర 5 నిమిషాలు అట్లా ఊరబెట్టేసిన తర్వాత మెంతులు 50 గ్రాముల సగము, ఆవాలు జీలకర్ర ఈ 3 50 గ్రాముల సగం అంటే ఒక పిడికడంతా అవి 3 బాగా ఎర్రగా దోరలుగా వేయించుకొని పొడేసుకొని వెంటనే దానిలో కలిపేసుకొని ఆవాలు జీలకర్ర వేసి తిరగబోసేసి అలా పెట్టేసుకుంటూ చూసారా 3 రోజులు అయింది పెట్టి. ఈ ఊరగాయ నాకు ఊరికి వెళ్ళాను కదా, మా చెల్లెలు పెట్టించింది. ఇది పైత్యం ఉంది, లో బీపీ ఉంది. అదే ఈ నిమ్మకాయతో కొంచెం ఒక 2 బద్దలు కానీ తల తిరిగినప్పుడు కానీ తిన్నామంటే మన తల తిరిగి కూడా తగ్గిపోద్ది, పైత్యం ఉన్నా కూడా తగ్గిపోద్ది. తినడానికి చాలా బాగుంటుంది, చాలా రుచిగా కూడా ఉంది. చూడండి చాలా బాగుంది, ఎంత చక్కగా ఉంది చూడండి ఊరగాయ. నువ్వు చెప్పినంతసేపు కలిపెడతానే ఉండాలి దాన్ని. చూడండి నూనె ఎంత బాగా పోసిందో, అన్నంలో కూడా వేసుకొని కలుపుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇంకొక ఐటమ్స్ చూపిస్తా చూడండి. కనగొంటాకు 2 కట్టలు తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన కొంచెంసేపు ప్యాన్ కింద ఆరబెట్టేసి కొద్దిగా ఆరిన తర్వాత కొంచెం నూలు కొద్దిగా మినపప్పు నూనెలో వేయించుకొని ఎండుమిరపకాయ ధనియాలు జీలకర్ర నూనెలో వేయించుకొని పొడి చేసుకొని ఇది తింటా ఉంటే చాలా బాగుంది. ఇడ్లీలోకి దోశలోకి ఇంకా సూపర్గా ఉంది. ఈరోజు మేము దోశలోకే చేసుకున్నాము, చాలా రుచిగా భలే టేస్టీగా ఉందండి. ఎంతసేపు అని తినాలనిపిస్తుంది. అన్నంలో వేడి అన్నంలో అయితే ఇంకా భలే ఉంది. ఇది పొండిమిరపకాయల పచ్చడి. నూనె అయితే కొంచెం తక్కువ ఉంది. దీనిలో కొంచెం ఆవాలు జీలకర్ర నూనె కాచుకొని పోసుకొని వేడి అన్నంలో వేసుకొని తినచ్చు, చాలానే బాగుంది. మా చెల్లెలు పెట్టింది పచ్చడి, ఆ నిమ్మకాయ ఊరగాయ 2. ఇది కూడా మిరపపండ్ల పచ్చడి, ఇది మా వదిన పెట్టింది. చాలా తుక్కుగా ఉంది. ఈ పచ్చడి మళ్ళీ కూడా మనం తినాలి అని అనుకున్నప్పుడు ఈ పచ్చడి మెత్తగా మిక్సీకైనా వేసుకోవచ్చు, రోట్లో వేసుకోవచ్చు. దాంట్లో ఏం వేసారంటే ఉప్పు చింతపండు వేసి దంచి తుక్కుగా దంచి పక్కన పెట్టున్నారు. మనకు కావాలంటే నూనె వేసుకొని దంచుకోవచ్చు, ఏర్చనకాయ పప్పులు వేసుకొని చట్నీలాగా చేసుకొని తినచ్చు, ఎలా తిన్నా బాగుంటుంది. ఇది మా వదిన ఇచ్చిన పచ్చడి, ఆ 2 మా చెల్లి ఇచ్చినట్టు. పనగొంటాకు పొడి మేము చేసుకున్నాము. ఇలా చేసుకొని తినడం మీలో ఎంతమందికి నచ్చుద్ది? మీకు నచ్చినట్లయితే ఇలా చేసుకొని తిని రుచి చూడండి. ఈ పచ్చడిని సూపర్గా ఉంటుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి.